హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ గారిది బర్త్డే అని చెప్పాలి. సో ముందుగా కళ్యాణ్ రామ్ గారికి బర్త్డే విషెస్ అయితే చెప్పుకుందాము. హ్యాపీ బర్త్డే కళ్యాణ్ రామ్ గారు. సో మీరు మంచి మంచి సినిమాలు చేసి మంచి హిట్లు కొట్టి మంచిగా మమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కళ్యాణ్ రామ్ గారు. అండ్ కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పాలి అంటే కళ్యాణ్ రామ్ గారు ఎలాగంటే మన రామ్ చరణ్ గారు లాగే అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు అన్నమాట. అండ్ తనకి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా దాన్ని చాలా బాగా డీల్ చేస్తారనమాట. అండ్ చాలా బాగా మాట్లాడతారు. అబ్బా, నేను చూసా కళ్యాణ్ రామ్ గారి కొన్ని ఇంటర్వ్యూలు కానీ వేరే ఏమైనా చాలా బాగుంటారనమాట, చాలా బాగా మాట్లాడతారు. సో ఇష్టమే నాకు కూడా కళ్యాణ్ రామ్ గారు. నైస్ పర్సన్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. సో అది మన రామ్ చరణ్ లాగే అనిపిస్తారు. సో అయితే మన కళ్యాణ్ రామ్ గారిది ఇంకా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది కదా. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సంబంధించి కళ్యాణ్ రామ్ గారిది ఈరోజు ఫస్ట్ లుక్ అయితే వాళ్ళు వదిలేరన్నమాట. సో లుక్ గురించి చెప్పాలి అంటే బాగున్నారు కళ్యాణ్ రామ్ గారు. అండ్ ఏంటంటే మంచి పెళ్లి కొడుకులాగా అయితే కనిపిస్తున్నారనమాట. ఆ లుక్ సో చాలా బాగుందనే చెప్పాలి. అండ్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో సంక్రాంతికి 2027 సంవత్సరంలో సంక్రాంతికి రాబోతున్నారనమాట. అండ్ దాంతోపాటు ఈ సినిమాలో మన విక్టరీ వెంకటేష్ గారు కూడా ఉన్నారనే చెప్పాలి. సో ఈసారి కొడతారు, హిట్ కొడతారు, డౌటే లేదబ్బా. అనిల్ రావిపూడి గారి సినిమా సంక్రాంతికి వస్తుందంటే మనం ఫిక్స్ అయిపోవచ్చు. అది ఖచ్చితంగా వీర విహారం చేసిద్ది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిద్దని మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ఎందుకంటే హీస్ లైక్ ఎలాగంటే తనకి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు. హీ నో ద పబ్లిక్ పల్స్. అండ్ సంక్రాంతికి ఎక్కువగా ఫ్యామిలీసే చూస్తారు కాబట్టి సినిమాలు ఫ్యామిలీస్కి తగ్గట్టు ఎలా సినిమాలు తీయాలనేది మన అనిల్ రావిపూడి గారికి బాగా తెలుసు. సో ఖచ్చితంగా ఈసారి కూడా హిట్ కొడతారు. నాకెందుకో దొరకరేమో అనిపిస్తుంది.